గత ప్రభుత్వ పాలనలో నెల్లూరు కార్పొరేషన్లో దోపిడీకి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని టీడీపీ అధికార ప్రతినిధి ఆన వెంకటరమణారెడ్డి అన్నారు. మార్టిగేజ్ ముసుగులో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ని జగన్ రెడ్డి ప్రభుత్వంలో దోపిడీ చేశారని పేర్కొన్నారు. డబ్బులు ఇస్తే కార్పొరేషన్లో ఏ తాకట్టు ఆస్తినైనా రిలీజ్ చేస్తారని తెలిపారు. 72 మార్టిగేజ్ రిలీజ్ చేయడం వలన 65 కోట్లు కార్పొరేషన్కి నష్టం జరిగిందన్నారు. రాష్ట్రంలో చాలా కార్పొరేషన్లు ఉన్నాయి కాబట్టి అన్నిటి గురించి మాట్లాడలేను కాబట్టి ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ గురించి కొన్ని వాస్తవాలు, నిజాలు, భయంకరమైన దోపిడీ ఎలా ఉంటుందో, వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలో ఐఏఎస్ ఆఫీసర్స్ ఈరోజు మీకు ప్రత్యక్షంగా ఆధారాలతో కూడా చూపిస్తాం. మనం ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు కానీ, ఇల్లు కానీ, అపార్ట్మెంట్ కట్టేటప్పుడు మనం కొన్ని అపార్ట్మెంట్లు కానీ, కొంచెం స్థలం కానీ కార్పొరేషన్ కి తాకట్టు పెడతాం. మార్టిగేజ్ మీకు అర్థం కాదు కాబట్టి నేను తాకట్టు అంటున్నా. ఈ తాకట్టు పెట్టిన ప్రాపర్టీ కార్పొరేషన్ కి ఏది తాకట్టు పెడతామో, మీరు బిల్డింగ్ అంతా కంప్లీట్ చేసి ప్లాన్ ప్రకారం ఏ ప్లాన్ ఉందో ఆ ప్లాన్ ప్రకారం మీరు కట్టుంటే ఆ తాకట్టు రిలీజ్ చేయాలి. ఆ తాకట్టు రిలీజ్ చేసేటప్పుడు మీకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అని ఒకటి ఇస్తారు. ఇతను ఎవరో చాలా మంచోడు, నేను డాష్ బోర్డ్ లో నుంచి డౌన్లోడ్ చేశాను. దీన్ని ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటాం. ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు నువ్వు సరిగ్గా బిల్డింగ్ కట్టేవు అంటేనే ఈ ఆక్యుపెన్సీ ఓసీ సర్టిఫికేట్ అంటాం. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ బేస్ చేసుకొని మీకు తాకట్టు పెట్టిన బిల్డింగ్లన్నీ కార్పొరేషన్ రిలీజ్ చేసేసి మీకు అమ్ముకునే దానికి అవకాశం ఇస్తుంది. ఈ కార్పొరేషన్స్ లో ఇది ఫ్లో చార్ట్. ఇది ఆన్లైన్ ఏపీ డిపిఎంఎస్ పోర్టల్ అంటాం. ఏపీ గవర్నమెంట్ పోర్టల్ కార్పొరేషన్ సంబంధించి ఈ ఏపీ పోర్టల్లో, ఈ డిపిఎంఎస్ పోర్టల్లో మీరు ఆన్లైన్ లో దీన్ని అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్స్ అని ఏ డాక్యుమెంట్స్ మీకు సంబంధించిన మీ అపార్ట్మెంట్ మీరు తాకట్టు పెట్టిన అన్ని కూడా దీంట్లో మీరు అప్లోడ్ చేస్తే అక్కడి నుంచి మీకు పర్మిషన్ వస్తుంది. ఇదిగోండి ఫ్లో చార్ట్. ఫస్ట్ వచ్చి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, నెక్స్ట్ వచ్చేసి తాకట్టు రిలీజ్ సర్టిఫికేట్. ఇది సిస్టమా బొక్క. మాకేం పని సిస్టంతో పనే లేదు. మాకు అనుకుంటే మాకు డబ్బులు ఇస్తే మాకు క్యాష్ ఇస్తే నెల్లూరు కార్పొరేషన్ కానీ, ఆంధ్ర రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ కానీ తాకట్టు అంతా రిలీజ్ చేసేస్తాం. డబ్బు కావాలి మాకు. ఎస్, నెల్లూరు కార్పొరేషన్ లో 73 ఫైల్స్ నాకు దొరికినాయి. ఇంకా 100 ఉన్నాయి. 73 ఫైల్స్, ఫైల్ నంబర్లు ఎవరు రిలీజ్ చేశారు, ఏ కమిషనర్ రిలీజ్ చేశాడు, టౌన్ ప్లానింగ్ స్టాఫ్ ఎవరు పోయి రిలీజ్ చేశారు, ఒక్కదానికి కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు. ఒక్కదానికి. ప్రతి ఫైల్ నంబర్ ఇక్కడ ఉన్నాయి. ఈ 73 ఫైల్స్ లో అప్రాక్సిమేట్ గా 65 కోట్ల రూపాయలు నెల్లూరు కార్పొరేషన్ కి నష్టం జరిగింది.